సో యోబుకి ఏమైంది? అందరు వెళ్ళిపోయారు, భార్య, పిల్లలు, ఉన్నటువంటి ఆస్తి మొత్తం, ఎవ్రీథింగ్ హీ లాస్ట్, మొత్తం కోల్పోయాడు అనమాట. ఇక ఎట్లా అంటే అతనికి ఎటువంటి కురుపులు వచ్చినాయని అంటే అతనికి కనీసం ఇట్లా గీసుకోవడానికి కూడా స్థలము లేదు. ఫేస్ మొత్తం, బాడీ మొత్తం కూడా ఇంత ఇంత పెద్ద పెద్ద దద్దులు వచ్చినాయి. ఈవెన్ ఆ దద్దులని ఇట్లా ముట్టుకున్నాడు అనుకో, అందులో నుంచి బ్లడ్ వస్తుంది. జస్ట్ ఇట్లా టచ్ చేస్తే, స్కిన్ టు స్కిన్ టచ్ అయినా కూడా అందులో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. సో అంత బాధ అనమాట. సో అతడు నిద్ర ఉంటుంది, అటువంటి ఉన్నప్పుడు, అంత పెయిన్ ఉన్నప్పుడు నిద్ర ఉండదు. తిండి పెట్టే వాళ్ళు ఉన్నారా? భార్య కూడా వదిలేసిపోయాను, నువ్వు యెహోవాని దూషించి చచ్చిపో అన్నది. సో అతను తిండి పెట్టే వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, ఆస్తి వెళ్ళిపోయారు, పని వాళ్ళు వెళ్ళిపోయారు, అంత కొట్టుకున్నాడు. కానీ యోబు ఎవరిని నమ్ముకున్నాడు? ఈ ఆస్తిని బట్టి దేవుని నమ్ముకోలేదు, దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి ఆస్తి వచ్చింది. సో అక్కడ సంతోషం ఇచ్చింది ఆస్తి కాదు, దేవుడు. అందుకోసమే నీ యొక్క సంతోషం అనేది నీ ఆస్తిలో ఉండదు, నీ యొక్క దేవునిలో ఉండాలి. నీ యొక్క సంతోషం అనేది నీ డబ్బులో ఉండదు, నీ యొక్క దేవునిలో ఉండాలి. నీ యొక్క సంతోషం అనేది ఇంటిలో ఉండదు, దేవునిలో ఉండాలి. అప్పుడే ఇందులో ఏది పైన కూడా నీకు ఏమైతే తెలుసా, నువ్వు సంతోషంగానే ఉంటావు. ఎందుకంటే దేవుడు మళ్ళీ దిగది రెట్టు తిరిగిస్తాడు.